జాగ్రత్తలు. డెలివరీ అయిన తర్వాత చైల్డ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. నియోనేటల్ చైల్డ్లో తీసుకోవాల్సినటువంటి అంటే పుట్టిన పిల్లవాడిలోనో పిల్లలోనో చేసుకోవాల్సిన జాగ్రత్తల్లో బొడ్డు సమంగా ఆరిందా లేదా అనేటువంటి చూడాలి. చాలా మందిలో బొడ్డు కట్ చేసిన దగ్గర పస్ ఫారం అవుతూ ఉంటుంది. దాంతో ఒక్కోసారి ఫీవర్ వస్తూ ఉంటుంది. సమంగా కనుక అంబలైకస్ కట్ చేయకపోతే దానివలన కూడా వస్తూ ఉంటుంది. అలాగే బొడ్డు హీల్ అవ్వకుండా దాంట్లో నుంచి వాటర్ కానీ పస్ కానీ వస్తూ ఫీవర్ వస్తున్నటువంటి కేసుల్లో హైపరికాన్ 30 ఫీవర్ కూడా ఉంటే హైపరికాన్ 200 ఇవ్వండి. ఫీవర్ లేకుండా ఓన్లీ పస్ కానీ వాటర్ కానీ వస్తుంటే హైపరికాన్ 30 డోస్ వేయండి. వేసి ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఫెర్రంఫాస్ 6x పౌడర్ చేసి క్యాలెండ్యులా మదర్ టించర్లో కలిపి అప్లై చేస్తే తొందరగా హీల్ అవుతుంది. లేదా ఉత్త క్యాలెండ్యులాతో ఆయింట్మెంట్స్ వచ్చినా ఉంటాయి కొన్ని, అలాంటి ఆయింట్మెంట్ అయినా రాయొచ్చు. క్యాలెండ్యులా ఆయింట్మెంట్ ఇంకేమీ డ్రగ్స్ కలపకుండా ఉత్త క్యాలెండ్యులా ఆయింట్మెంట్ మాత్రం. ఎందుకంటే లిక్విడ్ రాస్తే మండుతుంది. క్యాలెండ్యులా లిక్విడ్ రాస్తే అంచేత డైరెక్ట్గా లిక్విడ్ రాయకుండా ఫెర్రంఫాస్ పౌడర్లో కలిపి లిక్విడ్ పేస్ట్ లాగా చేసి రాయొచ్చు. లేదా ఆయింట్మెంట్ బెటర్స్. అలాగే పిల్లల్లో ఏ కంప్లైంట్స్ రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ప్రివెంటివ్ మెజర్స్లో చెప్పుకున్నాం. క్యాలిమూరు, క్యాల్కేరియాఫాస్ అవి ఎలా వాడాలో చెప్పుకున్నాం. అది మళ్ళీ మనం ఇప్పుడు రిపీట్ చేయక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ లింకప్ చేసుకోవాలి. అలాగే పిల్లలు విపరీతంగా ఏడుస్తూ ఉంటే ఏం చేయాలి? అది కూడా మొన్న క్యామమిలా, ఆసిమన్ శాంక్నా ఇవన్నీ చెప్పుకున్నాం. ఊరికే విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఎగ్జామిన్ చేయాలి. కొంతమంది పిల్లలు చెవి నొప్పితో ఏడుస్తూ ఉంటారు, కొంతమంది తలనొప్పితో ఏడుస్తూ ఉంటారు. ఎలా ఎగ్జామిన్ చేస్తామంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం ప్రెస్ చేసి చూడాలి. చెవి నొప్పి అయితే మనం అక్కడ ప్రెస్ చేసే కొద్దీ విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. తలనొప్పి అయితే తల ముట్టుకుంటే తల మీద మాత్రం గట్టిగా నొక్కకూడదు, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఫాంటనెల్లే ఓపెన్గా ఉంటాయి. అంచేత జస్ట్ తల ముట్టుకుని చూసినట్లయితే వేడిగా ఉండడం కానీ లేదా తల ముట్టుకుంటే ఏడవడం కానీ ఉంటే తలనొప్పి ఉన్నట్టు లెక్క. అలాగే ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్ కడుపు నొప్పితో సఫర్ అవుతుంటే మనం పొట్ట నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాల్సిన బదులు హార్డ్గా ఉంటుంది. డైజెస్టివ్ డిజార్డర్ ఏదైనా పిల్లల్లో ఉన్నట్లయితే లేదా మోషన్ కాకపోయినా పొట్ట నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాల్సిన బదులు హార్డ్గా ఉండి నొక్కితే ఏడుస్తూ ఉంటారు. వీటిని బట్టి మనం అర్థం చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి మిగతా సిమ్టమ్స్తో పాటు మెడిసిన్స్ వేయాలి. పిల్లలు పాలు తాగి తొందరగా కక్కేస్తూ ఉంటారు. తాగినప్పుడల్లా పాలు కక్కేస్తూ ఉంటారు. అలా పాలులాగే కక్కుతూ ఉంటారు. వాళ్ళకి ఇపికాక్ 6 వేస్తే తగ్గుతాయి. ఆ తాగిన వెంటనే కొంచెం పాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, పాలులాగా. ఇపికాక్ వేస్తే తగ్గుతాయి 2-3 రోజులు. లేదా పాలలా కాకుండా తాగిన తర్వాత పెరుగు బీళ్ళలాగా వస్తూ ఉంటాయి, విరిగి పాలు విరిగిపోయినట్టుగా పెరుగు బీళ్ళలాగా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అది పుల్లటి వాసన వస్తుంది, ఒక్కోసారి రాకపోవచ్చు. వాళ్ళకి యాంటీమ్క్రూడ్ 6 వేస్తే 2-3 రోజులు వేస్తే వాళ్ళకి వెంటనే తగ్గుతుంది. కొంతమంది పిల్లలు ఇలాంటి సమ్మర్ ఉంటుంది, సమ్మర్లో పుట్టారనుకోండి, వాళ్ళకి విపరీతంగా ఏదైనా తీసుకున్న వెంటనే వాంతులు అయిపోతూ ఉంటాయి. బాగా ఏమి పాలు తాగుతారు, ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తుంటే పాలు పట్టారు, పాలు తాగిన వెంటనే వాంతి చేసేస్తాడు. వాంతి అయిపోయిన వెంటనే పడుకుని నిద్రపోతాడు. మళ్ళా లేస్తాడు, లేవగానే మళ్ళా ఏడుస్తాడు, ఏడవగానే పాలు పట్టారు, మళ్ళీ వాంతి అయిపోతాయి, మళ్ళీ పడుకుంటాడు. ఎథూజా వేయాలి వాళ్ళకి. ఎథూజా సైనోపియం 6 డైలీ 3 డోసెస్. సివియర్గా లేకపోతే 6 డైలీ 3 డోసెస్ వేయచ్చు. సివియర్గా ఉంటే 30 డోస్ వేయండి, వేస్తే వెంటనే తగ్గుతుంది. దగ్గు జలుబు ఉన్నాయి, గురగురలు ఆడుతుంది. గొంతు దగ్గర చూసినా చెస్ట్లో చూసినా గురగురలు ఆడుతుంది. ఆహారం ఆయన తీసుకోవటం లేదు, పాలు పట్టినా తాగటం లేదు, అలా ఉన్నాడు అనుకోండి. ఉంటే వాడికి యాంటిమ్టాట్ 6 డైలీ 2 or 3 డోసెస్ వేస్తే ఆకలి పుడుతుంది. ఈ గురగురలు ఆడడం అవన్నీ తగ్గి ఫ్లమ్ తగ్గుతుంది. యాంటిమ్టాట్ 6 డైలీ 2 or 3 డోసెస్ చొప్పున 2-3 రోజులు వేయాలి. అలా గురగురలు ఆడడం అది ఉండి కొంచెం జలుబు దగ్గు ఉండి ఆకలి ఏమి తీసుకోకపోతే. దగ్గు జలుబు బాగా ఎక్కువగా ఉండి బాగా గురకొస్తుంది, చూస్తే మన లంగ్స్ చేయబెట్టి చూస్తే బాగా గురగురలు ఆడుతోంది. అటువంటి వాళ్ళలో యాంటిమ్టాట్ 6 వేస్తే తగ్గదు. 30 కానీ 200 కానీ అవసరాన్ని బట్టి వేయాలి. ఫీవర్ కూడా బాగా ఉంటే 200 వేసేయచ్చు, లేకపోతే 30 ఫీవర్ లేకపోతే 30 వేయచ్చు. వేసినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆ రకంగా యాంటిమ్టాట్ కానీ లేదా ఒక్కోసారి లెకసిస్ ఇండికేట్ అవుతుంది, అది కూడా చెప్తాను. ఆ లెకసిస్ కానీ వేసినప్పుడు ఆ పిల్లల్లో ఏం జరుగుతుందంటే మనం మందేసిన తర్వాత ఒక 5-6 అవర్స్ లోపల ఒక 2-3 వాంతులు కానీ మోషన్స్ కానీ అవుతాయి. మోషన్లో కూడా జిగురుగా పడుతుంది. అది ముందే పేరెంట్స్కి చెప్పాలి. లేకపోతే మీ మందేసినప్పటి నుంచి వాంతులు విరేచనాలు అయిపోతున్నాయండి, చిన్నపిల్లాడు కదా కంగారు పడతారు. వాళ్ళకి ఆ ఉన్నటువంటి ఫ్లమ్ ఇంకోలాగా పోదు కాబట్టి మోషన్స్లో కానీ వామిటింగ్స్లో కానీ ఫ్లమ్ అంతా పోతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఫ్రీ అవుతారు. సాధారణంగా అటువంటి కేసుల్లో మెడిసిన్ వేసిన తర్వాత 2-3 సార్లు మోషన్స్ కానీ వాంతులు కానీ అయ్యే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి.
ఇలాగే ఫ్లమ్ పెరిగిపోతుంది. బాగా గొరగొరలాడుతూ ఉంటారు, దగ్గొస్తూ ఉంటుంది, దగ్గొస్తూ ఉండి ఓ ఏడుస్తూ ఉంటారు, నిద్ర వస్తూ ఉంటుంది, అలా పడుకుంటారు. పడుకోగానే ఊపిరాడకు ఉక్కిరిబిక్కిరి అయిపోయి లేచిపోతూ ఉంటారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ ఏదో చేసి పడుకోబెట్టారు, మళ్ళా ఏడుస్తారు. వాళ్ళకి యాంటీబయాటిక్ వేస్తే తగ్గదు. లెక్సిస్ 30, ఫీవర్లో అయితే లెక్సిస్ 30, ఫీవర్ ఉంటే లెక్సిస్ 200 ఒక డోసు వేస్తే వాళ్ళకి వెంటనే తగ్గుతుంది. తరచుగా ఈ కఫం ఉంటూనే ఉందనుకోండి పిల్లల్లో, కొద్దిగా ఇవి మందులు వేస్తున్నా కూడా దగ్గు వస్తుంది, తరచుగా కఫం ఉంటుంది, ఏదొచ్చినా కఫం వచ్చేస్తుంది. అటువంటి పిల్లల్లో తమలపాకు రసం కానీ తులసాకు రసం కానీ తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ తేనె, 1/2 టీ స్పూను తులసాకు రసం కానీ లేకపోతే తమలపాకు రసం కానీ అంటే ఒక 10 డ్రాప్స్ దాకా ఆ తేనెలో కలిపేసి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పడుతూ ఉంటే ఆ ఫ్లమ్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. తులసాకు రసమైనా పట్టచ్చు, తమలపాకు రసమైనా పట్టచ్చు. ఫ్రీక్వెంట్గా పొట్ట గట్టిగా అయిపోతుంది, మోషన్ అవడం కష్టంగా ఉంటుంది, లేకపోతే మోషన్స్ అయినా అవుతున్నాయి. అలా మనం ఏ డ్రగ్ ఇచ్చినా అలా ఫ్రీక్వెంట్గా ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళలో కొద్దిగా వాము తీసుకుని కొంచెం నీళ్ళలో వేసి బాగా మరిగించి వడబోసి చల్లార్చి ఆ నీళ్లు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక 3-4 చెంచాలు పడితే ఆ టెండెన్సీ తగ్గిపోతుంది. అలా 3-4 రోజులు పడితే వాము కొద్దిగా నీళ్ళలో ఉడికించి ఫిల్టర్ చేసి చల్లార్చి పట్టాలి. వేడిగా పడితే తెనాలి రామకృష్ణుడి పిల్లిలాగా అవుతుంది. మరి పిల్లలకి రోజు స్నానం చేయించేప్పుడు ఒంటికి నూనె రాయవచ్చా? అది సైంటిఫిక్కేనా? చాలా సైంటిఫిక్. నువ్వుల నూనె ఒంటికి రాసి కాళ్ళు చేతులకి బాగా రాసి జాగ్రత్తగా ఇలాగా వాళ్ళు రుద్దుతూ ఎక్సర్సైజ్ లాగా చేయించాలి. వంచకూడదు. బోన్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, తొందరగా ఫ్రాక్చర్స్ అవుతాయి. అంచేత జాగ్రత్తగా సాఫ్ట్గా ఆ నూనె కాళ్ళకి చేతులకి కూడా రాస్తూ స్నానం చేయించే ముందు ఆ కాళ్ళు చేతులు కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేయిస్తే దానివల్ల ఏమవుతుందంటే ఒళ్ళు చాలా లాక్సిటీ పోయి గట్టి పడుతుంది నువ్వుల నూనె రాయడం వల్ల. అది చాలా మంచిది. స్నానం చేయించడానికి ఒక పావు గంట అరగంట ముందు అది అలా చేసినట్లయితే ఆ పిల్లల్లో చాలా గట్టితనం వస్తుంది ఒళ్ళు, లేకపోతే లాక్సిటీ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి తొందరగా జలుబులు చేయడాలు ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటి ఒళ్ళు ఉంటాయి. చూడడానికి ఇంతలా ఉన్న కొంతమంది పిల్లలు మంచి దిట్టంగా ఉన్నట్టుగా కనిపిస్తారు, అస్తమానం సిక్ అవుతుంటారు. అలాంటివి లేకుండా ఉంటాయి. అలాగే ఆముదం పట్టచ్చా పిల్లలకి? మనం స్పెషల్గా చేయించినటువంటి వండించినటువంటి ఆముదం కనుక ఉంటే పట్టవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది పిల్లలకి ఆముదం పడితే తేడా చేస్తుంది. అది చూసుకుని ఒకసారి పట్టి చూసి తేడా చేయకుండా ఉంటే పట్టవచ్చు. జస్ట్ కొద్దిగా ఒక 1/2 టీ స్పూను ఆముదం పట్టవచ్చు. కానీ నార్మల్ డైజెషన్ అవి ఉన్న వాళ్ళకి పట్టనక్కర్లే, పట్టి తీరాలనేటువంటి గ్యారంటీ ఏం లేదు. అదే ఉగ్గే, ఈ ఆముదం ఇవన్నీ కలిపిస్తారు, పాలు ఆముదం ఇవన్నీ కలిపేసి ఉగ్గు గిన్నెలో పోసి పడతారు. అలాగే తల్లికి ఇంగువ కాయం అవన్నీ ఇవ్వచ్చా? సొంటి పొడి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాలి. సొంటి పొడి విపరీతంగా పెట్టేసేస్తే రోజు 2 పూట్ల సొంటి పొడితో పెడితే పైల్స్ కంప్లైంట్ వస్తుంది, బ్లీడింగ్ పైల్స్ వస్తాయి. చేత ఎక్కువ పెట్టకూడదు, అప్పుడప్పుడు పెట్టచ్చు. అలాగే ఇంగువ ఇవి అన్నీ కలిపి కాయం అని చేసేవారు ఇదివరకు. అది ఇస్తే వాళ్ళకి ఈ ప్యూర్పరల్ కంప్లైంట్స్ రాకుండా ఒళ్ళు గట్టి పడుతుందని. కానీ ఇప్పట్లో చాలామందికి అది పడటం లేదు. పడిన వాళ్ళకి ఇవ్వచ్చు, స్పెషల్గా కొంతమంది తయారు చేస్తూ ఉంటారు. కానీ పడని వాళ్ళకి అది ఇవ్వడం మంచిది కదా, దానివల్ల కూడా వేడి చేస్తుంది. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు వారం వారం. హెడ్ బాత్ తీసుకునేప్పుడు నువ్వుల నూనె చెవుల్లో వేసుకుంటే వారం వారం హెడ్ బాత్ తీసుకునేప్పుడు చాలా మంచిది. చెవుల్లో నూనె వేయకండి నీ ఏంటి వాళ్ళు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. కొబ్బరి నూనె వేయకూడదు. కొబ్బరి నూనె వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వింటర్ అనుకోండి, కొబ్బరి నూనె గడ్డగట్టేస్తుంది లోపల. అది ఫంగస్ తెలియదు, కొబ్బరి నూనె గడ్డ తెలియదు. నువ్వుల నూనె అయితే గడ్డగట్టదు, వేయచ్చు, చాలా మంచిది. నేసల్ బ్లాకేజెస్ రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలకి స్నానం చేయించేప్పుడు కంపల్సరీగా కనీసం 1 మంత్ 2 మంత్స్ వరకైనా సరే తల షేప్ సమంగా ఉందో లేదో చూసుకుని జాగ్రత్తగా ప్రెస్ చేయాలి, గట్టిగా నొక్కకూడదు. దానికి కొంతమంది ఆర్టిస్టిక్గా స్నానం చేయిస్తారు, వాళ్ళు చాలామందికి తెలుస్తున్నారు. తల నొక్కుతూ ఉంటారు, నీళ్లు ఇలా కొట్టి తల నొక్కుతూ ఉంటారు. ఎబనార్మల్ షేప్ ఉన్న పిల్లలు ఉంటారు, ఒక్కోసారి ఇది ఇలా పైకి ఉంటుంది. వాళ్ళకి ఆ ఫస్ట్ 2 మంత్స్లో కనుక నొక్కకపోతే ఇహ సెట్గా తల అలాగే ఉంటుంది. అంచేత అలాంటి అబ్నార్మాలిటీ అలా ఉంటే జాగ్రత్తగా చూసి తలని నొక్కి రోజు స్నానం చేయించేప్పుడు బోన్స్ దాకా వెళ్ళేలా నొక్కకుండా జాగ్రత్తగా నొక్కుతూ ఉన్నట్టయితే చాలా తల షేప్ బాగా వస్తుంది. అలాగే తలకి ఆముదం రాయడం, పిల్లలకి ఈ మాడు మీద ఆముదం రాస్తూ ఉంటారు.
అది కూడా చాలా మంచిది. మనం తయారు చేయించినటువంటి ఆముదం వాళ్ళకి ఇక్కడ తల మీద రాస్తే వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అవి రాకుండా ఉంటాయి. బయట కొన్న అడల్టరేటెడ్ ఆముదం రాస్తే రాయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆముదం అవైలబుల్గా లేని వాళ్ళు నువ్వుల నూనె రాయొచ్చు. పిల్లల్లో కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది కాన్స్టిట్యూషన్స్ వాళ్ళకి అందరికీ కూడా పిల్లలకి కామన్గా చాలామంది వేడి నీళ్లు స్నానం చేయిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏపీస్లో చెప్తాడు వేడి నీళ్ళతో అసలు స్నానం చేయించకండి ఏపీస్ పిల్లలకి అని చెబుతాడు. చేయించడం వల్ల వాళ్ళకి ఫిట్స్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ అవి వస్తాయి. మనకి మొట్టమొదట ఆ ఒక 2-3 రోజులు చేయించేసరికి వీళ్ళు దేన్ని భరిస్తున్నారో దేన్ని భరించలేకపోతున్నారో మనం కొంచెం స్టడీ చేసుకోవాలి. చేసుకుని ఆ ప్రకారం వాళ్ళకి చేయిస్తూ ఉండాలి. అందరికీ కామన్గా ఒకే రూల్ పెట్టేయకూడదు. బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని మీరు లోపలికి ఎంటర్ అవ్వండి, పిల్లల్ని ఎత్తుకోండి. అప్పుడు కాళ్ళు కడుక్కోకుండా పిల్లల్ని ఎత్తుకోవద్దు అంటారు. అదేదో మూఢనమ్మకం అనుకుంటాం కానీ కాదు, హెల్త్ రీజన్స్లోనే. ఎందుకంటే పిల్లలు తొందరగా ఇన్ఫెక్షన్స్ని క్యాచ్ చేసేటువంటి సెన్సిటివ్గా ఉంటారు. లేదా మీరు బయట నుంచి వచ్చేప్పుడు ఏదైనా సరిగా మీకు ఏదైనా డస్ట్ అవి వస్తే అటువంటి ఇన్ఫెక్షన్స్ వాళ్ళు క్యాచ్ చేయకుండా ఉండడానికి సేఫ్టీ కోసం కాళ్ళు కడుక్కుని ఎత్తుకోమంటారు. అలాగే పిల్లలకి సాయంత్రం ఎండ అయిపోయి సంధ్య వేళ వచ్చేలోపు బయట ఆరేసినటువంటి బట్టలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయమంటారు. చాలా అది కూడా సైంటిఫిక్కే. దానికి కనుక పిట్టలు తిరిగేప్పుడు కనుక అవి ఉంచినట్టయితే వాళ్ళకి మెడిసిన్లో కూడా మనకి డిసీజెస్లో కూడా ఉంటుంది. పిటీరియాసిస్ అనేటువంటి డిసీజ్ వచ్చి వాడు అప్పటి నుంచి చిక్కిపోతూ ఉంటారు. ఎందుకు చిక్కుతున్నారో తెలియదు, పిట్టదోషం అంటారు. అలాంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బట్టలు సాయంత్రం బయట ఆరేసిన పిల్లలకి చంటి పిల్లల బట్టలు బయట ఆరేసినవి చీకటి పడకుండానే పిట్టలు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళకముందే తీసుకొచ్చి దులిపేసి ఇంట్లో పెట్టుకోవాలి. బయట ఆరేసిన బట్టలు తప్పనిసరిగా బాగా దులిపి మడతపెట్టి పెట్టాలి. ఎందుకంటే తోటలు చెట్లు ఉన్న దగ్గర చాలా డేంజరస్. ఒక్కోసారి వాటిల్లో తేళ్లు అవి కూడా ఉంటాయి. ఒక కేసు చూసాం మేము, పాపం చాలా పిటీబుల్ అనిపించింది. మా వైజాగ్ వచ్చిన కొత్తల్లో మేము ఉండేటువంటి ఏరియాకి దగ్గర పెద్ద తోట ఒకటి ఉండేది. ఆ తోట మధ్యలో ఇళ్ళు ఉండేవి, ఒక 4-5 ఇళ్ళు. ఆ ఇళ్లలో ఒక చంటి పిల్ల ఓ రోజు రాత్రి అంతా విపరీతంగా ఏడ్చి చాలా గుక్కబట్టి ఏడ్చి పాపం చివరికి తెల్లవారుసాను చనిపోయింది. ఆ తల్లి ఎందుకు ఏడుస్తుందో తల్లికి పాపం అర్థం కాలేదు, చాలా ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చూస్తే ఆ పిల్లని పడుకోబెట్టినటువంటి ఆ పొత్తిగుడ్డల్లో ఆ మడతలో తేలుంది. ఆ తేలు ఎన్నిసార్లు కుట్టి ఆ పిల్ల ఏడిచిందో తెలీదు. ఆ తేలు కూడా చివరికి చచ్చిపోయింది, ఈ పిల్ల బరువు వలన. కానీ ఆ మధ్యలో ఆ తేలు కుట్టడం వలన ఆ పిల్ల చచ్చిపోయింది. చేత అటువంటి డేంజర్స్ రాకుండా బట్టలు శుభ్రంగా దులిపి మనం తెచ్చుకుని ఒకసారి చూసి పెట్టుకోవడం అనేటువంటి చాలా అవసరం. ఇవన్నీ మామూలుగా మనం ఫాలో అవ్వాల్సిన మెడికల్ గ్రౌండ్స్ కాదు ఇవి, మనం కామన్ సెన్స్లో చూసుకోవాల్సినటువంటి ఇవన్నీ. కిందన ఆరేస్తే దాని నుంచి కప్పలు అవి వెళ్ళి దాని మీద యూరిన్ పాస్ చేసి అవన్నీ చేస్తే కప్ప దోషం కూడా వస్తుంది. పిల్లలు అప్పటి నుంచి ఎమాసియేట్ అవుతారు. లేదా అవన్నీ జాగ్రత్త పడాలి. చైల్డ్లో యూరిన్ కనుక అవ్వకుండా సప్రెస్ అయినటువంటి దాంట్లో సమ్మర్లో అనుకోండి వాళ్ళు సెన్సిటివ్గా ఉన్నారు హీట్కి, ఎపిస్ 6 వేస్తే వాళ్ళకి వెంటనే యూరిన్ అవుతుంది. లేదా వింటర్లో అలాంటి కండిషన్ వచ్చింది, యూరిన్ అవటంలే, కానీ కాళ్ళు కొద్దిగా వాచాయి, పొట్ట కూడా కొంచెం ఉబ్బరించింది, ఎపోసైనం 6 వేస్తే వాళ్ళకి వెంటనే యూరిన్ అవుతుంది. మామూలు అవన్నీ మిగతా రెమెడీస్ లాగే. అలాగే ట్రిబులస్ కానీ ఇప్పుడు సమ్మర్లో బాగా హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ తక్కువ అవుతుంది పిల్లలకి, దానివల్ల అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. నేట్రమోర్ 3x డైలీ 3 times వేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు రోజు కూడా అలాగే ఉంటుంది, ఉంటూ యూరిన్ అవ్వకుండా క్రానిక్గా ఉంది. అటువంటి వాటిలో మనం ఇంకా ఈ డ్రగ్స్ అన్ని ఆలోచిస్తాం, కాస్టికమ్ కానీ ఏపీస్ కానీ లేకపోతే షాక్ వలన అయితే ఎకోనైట్ కానీ అవన్నీ మామూలుగా డ్రగ్స్లోకి వెళ్తాం. కానీ అలా కాకుండా నార్మల్గా సడన్గా రోజు తక్కువ ఇలా అయితే ఈ మెడిసిన్స్తో మనం మేనేజ్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాం, నెక్స్ట్ పాయింట్ అదే. పుట్టిన పిల్లల్లో పాపం వాళ్ళు ఎక్కడి నుంచి ఏం సంపాదించుకుంటారు, వాళ్ళు అప్పుడే పుట్టారు, వాళ్ళు ఏదైనా హ్యాబిట్స్ వల్ల వచ్చింది కాదు. పుట్టిన వెంటనే జాండీస్ చాలా ఎక్కువగా ఉందంటారు, నియోనేటల్ జాండీస్. ఏం పర్వాలేదండి, ఎంత జాండీస్ ఉన్నా కూడా పర్వాలేదు, వాళ్ళని ఎండకి ఎక్స్పోజ్ చేయండి తగ్గిపోతుందని చెబుతూ ఉంటారు. కొన్ని కేసులు తగ్గుతాయి కానీ కొన్ని తగ్గవు. ఈ కేసుల్లో సాధారణంగా 90% ఆఫ్ కేసెస్లో సల్ఫర్ కంప్లీట్గా క్యూర్ చేసేస్తుంది. ఈ నియోనేటల్ జాండీస్ కేసుల్లో బిలిరుబిన్ చాలా తక్కువగా ఉంటే, సీరం బిలిరుబిన్ 3 or 4 ఉందనుకోండి, ఉంటే వాళ్ళకి సల్ఫర్ 6 డైలీ 1 dose చొప్పున 3-4 doses వేసి 3-4 days వేసి, ఆ తర్వాత ఆల్టర్నేట్ డేస్లో 1 dose చొప్పున 3-4 days వేస్తే నార్మల్ అయిపోతుంది. కొంతమందిలో బాగా ఎక్కువగా ఉంటుంది, 10, 11, 15 అలా ఉంటుంది, వాళ్ళకి సల్ఫర్ 30 డోస్ వేయండి. సల్ఫర్ 30 వేసి మళ్ళీ 1 week తర్వాత ఇంకో డోస్ వేయండి. 6 ఇమీడియట్గా తగ్గుతుంది. ఎక్కువగా ఉన్నప్పుడు సల్ఫర్ 30 వేయాలి.
6 డైలీ 1 డోస్ చొప్పున ఒక డైలీ డోస్ చొప్పున 3-4 డేస్ వేసి, తర్వాత ఆల్టర్నేట్ డేస్లో ఓ డోస్ చొప్పున 3-4 డేస్. లేదు ఊరికే కొద్దిగా కళ్ళు ఎల్లోగా ఉన్నాయి, పెద్దగా బిల్రూబిన్ ఎక్కువగా లేదు, ఒక డోస్ సల్ఫర్ 6 వేసినా సరిపోతుంది. సివియర్గా ఉన్న కేసుల్లో సల్ఫర్ 30 ఓ డోస్ వేయండి. అవసరం ఉంటే 1 వీక్ తర్వాత ఇంకో డోస్ వేయండి. ఆ కేసులు అన్నిట్లోనూ కూడా క్యాలిమోర్ 3x డైలీ ట్వైస్ వేయండి. మైల్డ్ వాటిల్లో కానీ సివియర్ వాటిల్లో కానీ అన్నిట్లోనూ కూడా క్యాలిమోర్ 3x డైలీ ట్వైస్ వేయండి. వాళ్ళకి క్యాలిమోర్ లాంటివి వేసినా, ఈ మందులు వేసినా కూడా డైరెక్ట్గా వేసాకన్నా ఒక టీ స్పూన్, ½ టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ కోల్డ్ మిల్క్ కానీ కోల్డ్ వాటర్ కానీ తీసుకుని దాంట్లో వేసి కరగనిచ్చి పట్టేయడం మంచిది. లేదా పౌడర్ చేసి నాలుక వేసినా చప్పలించేస్తారు, మాత్రలుగా వేయకుండా. ఒకసారి మాత్రలుగా వేస్తే గొంతుకు అడ్డుపడతాయి, పౌడర్గా చేసి నాలుక వేసినా చప్పలించేస్తారు. కొంతమంది పిల్లల్లో ఆప్థాల్మియా నియోనేటరం, పుట్టినప్పటి నుంచి కూడా కళ్ళు పుసులు కట్టడం, అంటుకోవడం, నీళ్లు కారడం ఉంటుంది పుట్టిన పిల్లల్లో. ఊరికే అంటుకోవడం, పుసి కట్టడం, నీళ్లు కారడం మాత్రమే ఉంటే యుఫ్రేషియా మదర్ టించర్ డైలీ 3 డోసెస్ చొప్పున ఒక 4-5 రోజులు వేసి, తర్వాత డైలీ 2 డోసెస్ చొప్పున ఇంకో 1 వీక్ వేస్తే తగ్గిపోతుంది. డైలీ 3 డోసెస్ చొప్పున 4 డేస్, డైలీ 2 డోసెస్ చొప్పున 1 వీక్. ఈ కళ్ళు అంటుకోవడంతో పాటు కళ్ళు బాగా ఎర్రగా ఉంటున్నాయి, అప్పుడు ఫైసా స్టిగ్మా మదర్ టించర్ డైలీ 3 డోసెస్ వేయాలి. యుఫ్రేషియా కాదు, ఫైసా స్టిగ్మా మదర్ టించరు డైలీ 3 డోసెస్ వేయండి. ఆ తర్వాత డైలీ 3 డోసెస్ చొప్పున ఒక 4 డేస్ 5 డేస్ వేసి, తర్వాత డైలీ 2 డోసెస్ చొప్పున ఓ 1 వీక్ వేయండి. ఇది మదర్ని గురించి, న్యూ బార్న్ బేబీని గురించి తీసుకోవాల్సినటువంటి